హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ప్రీ హిస్టారిక్ ఫైండింగ్స్ గురించి తెలుసుకుందాం. ఎవిడెన్సెస్ అంటే మనకి ఇక్కడ ఈ ప్రీ హిస్టారిక్ పీరియడ్లో ఏంటి అంటే వీళ్ళు ఏమేమి యూజ్ చేశారు, ఎట్లా ఉన్నారు అనే వాటికి ఎవిడెన్సెస్ అనేవి మనకి అప్పుడు ఎలా ఉంది అనేది ఎవిడెన్సెస్ కావాలి కదా. సో ఎక్కడ రాసున్నాయి, ఎక్కడ ఏ డీటెయిల్స్ ఉన్నాయి, ఆ ఫైండింగ్స్ అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే బెంబెట్కా ఇక్కడ ఏంటి రాక్ షెల్టర్స్ని కనుగొన్నారనమాట. అంటే కొండలు రాళ్ళపైన పురాతనమైన పెయింటింగ్స్ వేసేవారు అక్కడ. సో ఈ పెయింటింగ్స్ని బెంబెట్కా అనే ప్లేస్లో కనుగొన్నారనమాట. ఓకే, సో దీనివల్ల మనకు తెలిసింది వాళ్ళు ఎలా ఉండేవారు పురాతన కాలంలో, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి నివేసా. కరెక్ట్గానే స్పెల్ చేస్తున్నానా? నివేసా. ఈ ప్లేస్లో కాటన్ యూజ్ చేశారు, కాటన్ ఉంది అనేది ఆ ఎవిడెన్స్ అనేది మనకి ఈ ప్లేస్లో దొరికిందనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి టెక్స్టైల్ పెయింటింగ్, అది ఈ ప్లేస్లో దొరికింది. ఏంటిది? అట్రాంజికేట. కరెక్టేనా? అట్రాంజికేట ఈ ప్లేస్లో టెక్స్టైల్ పెయింటింగ్. అండ్ నెక్స్ట్ షుగర్ కేన్ ఎవిడెన్స్. ఏంటి షుగర్ కేన్ ఉంది అనే ఎవిడెన్స్ ఎక్కడ దొరికిందంటే హస్తినాపూర్లో దొరికింది. ఓకే, అండ్ మదర్ గాడ్ స్టాచ్యూ అంటే అమ్మవారిని పూజించేవారు అనమాట ఒక స్టేజ్లో. సో అది ఎక్కడ మనకి ఎలా ప్రూవ్ అయింది అంటే ఇనామ్గన్ అనే ప్లేస్లో మదర్ గాడ్ స్టాచ్యూ ఎవిడెన్సెస్ దొరికాయి అన్నమాట. ఓకే, అప్పటి నుంచి పూజించడం మొదలు పెట్టేవారనమాట అమ్మవారిని. ఓకే, నెక్స్ట్ అగ్రికల్చర్ కూడా ఉంది, పంట పొలాలు ఉన్నాయి అని తెలిసింది ఎక్కడ అంటే మెహర్గాహ్లో ఈ ఎవిడెన్సెస్ దొరికాయి అన్నమాట. వీటికి అగ్రికల్చర్ సంబంధించిన ఎవిడెన్సెస్ ఫస్ట్ ఇక్కడే దొరికాయి మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి రైస్, బియ్యం పండిస్తారు, బియ్యం అనేవి ఉన్నాయి అప్పట్లో అనేది ఎక్కడ తెలిసింది మనకంటే కోల్దహవా. ఓకే, నెక్స్ట్ డొమెస్టికేషన్ యానిమల్స్ ఎవిడెన్స్ అంటే అప్పుడు జంతువుల్ని పెంచుకునేవారు, అలా జంతువుల్ని పక్షుల్ని ఇలా పెంచుకునేవారు అనేది ఎక్కడ రాసింది అంటే బాగోర్లో ఎవిడెన్స్ ఉంది. డొమెస్టికేషన్ యానిమల్స్ ఎవిడెన్స్. ఓకే, డొమెస్టికేషన్ యానిమల్స్ ఎవిడెన్స్. ఇంకొకటి ఏంటి అంటే అప్పట్లో స్నేక్స్ని కూడా పూజించేవారట. సర్పెంట్ కల్ట్ స్నేక్స్ని కూడా పూజించేవారు అనమాట. ఇక్కడ చిరాండ్ అనే ప్లేస్లో మనకు దొరికింది ఎవిడెన్స్ అనేది, స్నేక్స్ని కూడా పూజించేవారు అనేది. ఓకే, సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఎవిడెన్సెస్ దొరికాయి మనకి. దీన్ని బట్టి మన వాళ్ళు ఏంటి, ఓహో అప్పట్లో ఇవి ఉండేవా అనేది కనుగొన్నారనమాట. ఐ మీన్ ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేశారనమాట. ఓకే, సో గుర్తుంటుంది కదా. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి దొరికాయి అండ్ ఏ స్టేజ్లో ఏవి దొరికాయి అనేది, ఐ మీన్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ పీరియడ్, ఆ పీరియడ్ ఎలా నడిచింది అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. ఓకే, సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. డూ చెక్ ఇట్ అవుట్ ది నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ డీటెయిల్స్.